సార్ ఈరోజు షర్మిల గారు చూసుకుంటే అసలు ఇక్కడ డెవలపే జరగలేదంటున్నారు. దాని గురించి మీ స్పందన? రాష్ట్రం డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఆమె మొన్నటిదాకా తెలంగాణలో వేసింది. తెలంగాణలో ఏం డెవలప్ చేసిందేమో పార్టీని పెట్టింది. పార్టీని అమ్మేసుకొని వచ్చేసింది ఇక్కడికి ఆంధ్రాలో. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర వ్యక్తి. ఆమె ఎవరు చెప్పడానికి? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చచ్చిపోయిన పార్టీకి ఆమె ఏదో వచ్చేసి మా పెద్ద ఆయన పేరు పెట్టుకొని, మా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకొని, రాజశేఖర రెడ్డి గారి కూతురైనంత మాత్రానే రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఆమెకు రాదు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఆమెది కాదు, జగన్మోహన్ రెడ్డి అని ఆయనది వారసత్వం. ఆమె వారసత్వం ఎట్ట అవుద్ది? కూతురు, నాకు కూతురు ఉంది, నా కూతురు వేరే ఇంటికి ఇస్తాను, నా వారసత్వం కాదు, నా కొడుకుంటే వారసత్వం అవుద్ది. ఇది రాజకీయ వారసత్వం కాదు అసలు. ఇది ఆవిడ అక్కడ పార్టీ పెట్టుకుంది, తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. పార్టీని అక్కడ నమ్ముకున్న కార్యకర్తల్ని అక్కడ నమ్ముకున్న వాళ్ళందరినీ అమ్మేసి ఆంధ్రాకి వచ్చి ఆమె ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో అవాకులు చవాకులు పేలుతుంది. పెద్ద ఆయన ముఖం చూసి మేము ఊరుకుంటున్నాం. పెద్ద ఆయన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. అదే అభిమానంతో కూతురు కాబట్టి, చెల్లెమ్మ కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటున్నారే తప్ప వేరేగైతే కాదు. ఆమె ఇప్పటికైనా సరే గతాలు తీయకూడదు. ఆమె గతం తీసామంటే ఆమె రాష్ట్రం నుంచి పారిపోవాల్సి వస్తుంది. ఆమె పరిస్థితి, ఆమె మొగుడు పరిస్థితి, ఆమె మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆమె మొగుడు చరిత్ర కూడా మాకు తెలుసు. ఆమె మొగుడు గురించి కానీ ఆమె గురించి కానీ మేము తీసామంటే ఇక్కడ రాష్ట్రం నుంచి పారిపోయి తెలంగాణ వెళ్ళిపోవాల్సి వచ్చింది. నోరు అదుపులో పెట్టుకొని షర్మిల గారు మాట్లాడితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక వృక్షం లాంటి వాడు. ఆయన మీద ఏమేదో నేను నిన్నగాక నాకు పదవి ఇచ్చారులే, ఎవరో కక్కేసిన పదవి ఏమని చేయటం ఏంటి? రాజశేఖర రెడ్డి వంశంలో ఆ పదవులు ఎప్పుడు అనుభవించి తీసేసింది, ఇడిసేసిన చొక్కా లాంటిది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలోంచి ఆమె వెళ్ళి ఇప్పుడు ఆమె మీద కండవ కప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, కళ్ళు పోయినాయా? 17 మెడికల్ కాలేజీలు ఏ సీఎం కూడా చేయలేంతవాడికి రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు 45 ఏళ్ళ స్వాతంత్ర రాష్ట్రంలో ఇంతవరకు 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఏకైక మగోడు జగన్మోహన్ రెడ్డి. అతని గురించి ఆ అమ్మాయి మాట్లాడింది. ఆ అమ్మాయికి ఏం తెలియదు. ఆ అమ్మాయి ఎవడో స్క్రిప్ట్ రాపిస్తే చంద్రబాబు లౌతుకూరి రాంబాబు గారు రాసిస్తే చదవడానికి వచ్చింది ఇక్కడికి. ఆ అమ్మాయి పదవి చేయడానికి కాదు. పార్టీని విడగొట్టి అన్నా చెల్లెల మధ్య గొడవ పెట్టండి చంద్రబాబు నాయుడు నైజమే. అది విడగొట్టి రాజకీయం చేయటమే చంద్రబాబు నైజం. అసలు చంద్రబాబుకే ఉనికి లేకపోతే ఏమొచ్చి ఏం చేస్తుంది కండవ కప్పుకొని? మేమందరం కాంగ్రెస్ పార్టీ వాదులమే. మేము కూడా 98 నుంచి కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయనతో పాదయాత్రలో తిరిగాం. పెద్ద ఆయన 2 సార్లు సీఎంగా ఉన్నప్పుడు పెద్ద ఆయనతో పనిచేసిన వాళ్ళం మేమంతా. ఆమె ఎక్కడుంది? రాజశేఖర రెడ్డి గారి కూతురు, అంతవరకే ఆమె పాత్ర. ఆమె ఒక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి పాత్ర లేదు. జగన్మోహన్ రెడ్డి వారసుడు, రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి. ఆమె మాట్లాడటం ఏంటి? అసలు ఆమెకేం సంబంధం? వాళ్ళు ఏదో పదవి ఇచ్చారు, ఆ పదవి చూసుకుని కాపాడుకోమను. ఆమెకు కూడా ఎసరు పెడతారు. ఆ పక్కన వాళ్ళంతా దొంగలాళ్ళు. ఏమైనా ప్రోత్సహించేవాడు పెద్ద గజ దొంగ. ఆల్రెడీ గజ దొంగ కొడుకు చిన్న దొంగ అక్కడ అమెరికాలో అరెస్ట్ అయి కూర్చున్నాడు. ఇంకేం చేస్తాడు ఆయన? అలాగే నాన్నగారి పరువు కూడా తీస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాను. ఏం తీశాడంట నాన్నగారి పరువు? ఏం తీశాడు నాన్నగారి పరువు? నాన్నగారు ఒక అడుగు ముందుకేసి 2 అడుగులు ముందుకేసాడు. ఏం తీశాడు? ఆమె కళ్ళుకి ఏమన్నా గంతలు కట్టుకుందా? అలాగే సార్, ఈ 2 రాష్ట్రాలు విడిపోవడానికి కారణం కూడా కాంగ్రెస్ అని చెప్పి చెప్తున్నారు. ఆ పార్టీలోనే జాయిన్ అయింది కదా, దాని గురించి మీ ఆమె బుద్ధి జ్ఞానం సెన్స్ అనేది ఉంటే విడగొట్టిన పార్టీకి వెళ్ళి ఆమె కండవా కప్పుకొని ఆ కండవ కాకుండా ఆ బట్టలు వేసుకొని తిరగమను. మాకు అవసరం లేదు. రాష్ట్రాన్ని మొక్కలు చేసిన పార్టీ ఆమె వెళ్ళి ఆమె ఇవ్వలేదు. మా రాష్ట్రానికి వచ్చి రాష్ట్రం పాడైపోయింది, ఇవేమైనా బాగు చేసుద్దా? అక్కడ దిక్కులేక ఇక్కడికి వచ్చి ఆమె బాగు చేస్తుంది. ఇక్కడ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు వల్ల కూడా కాదు. చంద్రబాబు నాయుడు ముసిలోడు అయిపోయాడు. ఆడు కూడా రేపో మాపో జైల్లోకి వెళ్ళిపోతాడు. ఇంకేం చేస్తాడు అతను? ఏంటంటే తోక పార్టీలని పీక పార్టీలను పెట్టుకొని వాళ్ళని ఇతని కుటుంబం మీద రెచ్చగొట్టి అతను పంపిస్తూ అతను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని రెచ్చగొట్టి ఈ అమ్మాయికి పదవి ఇచ్చి ఈ అమ్మాయికి ఏదో రాజ్యసభ ఆఫర్ కూడా ఏదో ఇస్తున్నారంట. రాజ్యసభ కాదు, ఏం చేసుకున్నా రాష్ట్రానికి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 30 ఇయర్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సువర్ణ అక్షరాలతో రాసేసుకోండి. ఇంకా నెక్స్ట్ సీఎం కూడా జగన్ గారే అంటారా? మరి పక్కా, దీంట్లో డౌటే ఉంది. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 140 సీట్లు దాకా వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ప్లస్సే, మైనస్ ఉండదు. టీడీపీకి క్యాండిడేట్లు లేరయ్యా. టీడీపీ క్యాండిడేట్లు ఎవరున్నారు? విజయవాడ నడిబొడ్డు
2 సార్లు గెలిచిన కేసీనేని నాని జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని చూసి పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇంకేంటి, ఇంకేం కావాలి? ఇంతకాడికి అభివృద్ధి ఏం కావాలి? ఇంతకాడికి వాడి పార్టీ నాశనం అవడానికి కారణం ఏంది? ఇదే కదా. మా పార్టీలో నుంచి 3 ఎమ్మెల్సీ ఓట్లకు లాక్కున్నాడు. వాళ్ళకి టికెట్ లేదు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరం. రాజకీయ సమాధి వాళ్ళు 3. ఇక్కడ మేకప్ అక్కాయి ఒకటి ఉంది రాజధానిలో. ఆ అక్కాయి పరిస్థితి ఏంటి? ఆపరేషన్లు చేసుకోవటమేక పరిస్థితి. అది జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక మాను లాంటి వాడు, వృక్షం లాంటి వాడు. ఆ చెట్టు కింద ఒక 10 మంది 10 కాలాలు బతకొచ్చు. చంద్రబాబు నాయుడు వస్తే కొమ్మలన్నీ కొట్టుకుంటాడు. బాబు కొడుకులు ఇద్దరే బాగుపడతారు. వేరే వాడికి ఎవరికి ఏమి రాదు. ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళు బోల్డంతమంది మాతో కూడా టచ్లో ఉన్నారు. కార్యకర్తలు ఏడుస్తున్నారు, మా పార్టీ నాశనం అయిపోయిందన్నా, అదన్నా ఇదన్నా అని చెప్పి ఏడుస్తున్నారు. చంద్రబాబు నాయుడికే దిక్కు లేదు. ఇక వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి రాష్ట్రాన్ని? మొన్న నారా లోకేష్ పుట్టినరోజు అప్పుడు కూడా ఇక్కడ లేకుండా ఎక్కడ లండన్లో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. కొంతమంది ఏమో జైల్లో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. దాని గురించి సార్? వాళ్ళు పుట్టినరోజు ఎప్పుడు జనాల మధ్యలో జరుపుకున్నారని? వాళ్ళకి పుట్టినరోజులు ఎందుకు? వాళ్ళు చీరు గాల్స్తోటి బారు గాల్స్తోటి అక్కడ పార్టీలు చేసుకుంటారు. వాళ్ళు జనాల్లో పుట్టినరోజు చేసుకోరు. జనాల్లో పుట్టినరోజు చేసుకుంటే జనాలకు తెలుస్తుంది కదా. పలానోడు పార్టీ నాయకుడు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి ఆ కార్యదర్శి చెప్పుకుంటున్నాడు కదా. మరి జాతీయ ప్రధాన కార్యదర్శి మరి ఇప్పుడు ఎక్కడ పుట్టినరోజు చేసుకోవాలి? ప్రజల్లో పుట్టిన నాయకుడు అయితే ప్రజల్లో పుట్టినరోజు చేసుకోవాలి. ఎక్కడో పాలన పోయి చేసుకోవటం ఏంది? పుట్టినరోజు ఇక్కడ చేసుకోవాలి కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడిగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చినోడు ప్రజల్లో పుట్టినరోజు చేసుకోవాలి. అక్కడెక్కడో చీరుగాల్సు చెడ్డీలు వేసుకున్న వాళ్ళతోటి పుట్టినరోజు చేసుకునేవాడు నాయకుడు ఎలాగవుతాడు? అతనికి ఏమొచ్చని నాయకుడు చేశాడు? దొడ్డిదారిలో ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ చేశాడు చంద్రబాబు నాయుడు. అతను